రామ్ నారాయణ రామ్. ధర్మం ఎప్పుడూ అందరికీ సమానంగా ఉండాలి. ఈ భూమి మీద ధర్మాన్ని వ్యాపారం చేయాలనుకునే వారిని బహిష్కరించాలి. కొంతమంది ధర్మాన్ని ఒక వ్యాపారంగా తీసుకుని ఉన్నారు. వారిని మనం గుర్తించాలి మరియు సరైన శిక్ష ఇవ్వాలి. ధర్మం ఒక సంబంధమైన విషయం మరియు వస్తువుల యొక్క అస్తిత్వం. ధర్మాన్ని మనం మన సంపద, మనస్సు, శరీరంతో అర్థం చేసుకోవాలి. మనం ధర్మాన్ని అర్థం చేసుకోలేకపోతే మన జీవితము వృధా కావచ్చు. ధర్మం అంటే కేవలం మూలిక పూజ కాదు. అది జాతి వాదం కాదు. ధర్మం అంటే ఇదే కాదు. ఏన్ హిందూ, ఏన్ ముస్లిం, ఏన్ సిక్కు లేదా క్రైస్తవం అన్నది కాదు. మనం నీటిని విడగొట్టలేకపోతే, సూర్యుని కాంతిని విడగొట్టలేకపోతే, గాలిని, నీటిని విడగొట్టలేకపోతే, అలాగే ధర్మాన్ని కూడా విడగొట్టలేము. ఒక మనిషి ధర్మాన్ని విడిచిపోతే అతని శరీరానికి ఏ ప్రాముఖ్యత ఉంటుంది? మన శరీరమే మన నిజమైన ధర్మం. మన శరీరం 5 మూలకాలతో తయారైంది. అదే ప్రతిదీ వాటిని విడిచిపెట్టి ఎలాంటి ధర్మం ఉండకూడదు. ఈ నిజమైన ధర్మం ద్వారా మన శరీరం ఏర్పడింది, తయారైంది. మన మొత్తం శరీరం ధర్మమైన వస్తువే. ఈ భూమి ఒకటే, ఆకాశం కూడా ఒకటే. అందుకే మనం కూడా సొంత హక్కులను వదిలి ఏకరూపంగా ఉండాలి. అందరూ కలిసి ఉండాలి. జాతి, ధర్మం రాజకీయాల నుండి పైకి ఎదగాలి. ప్రకృతిలో ఎప్పుడూ ఎలాంటి వివక్షత లేదు. ఈ భూమిపై సుమారు 800 కోట్ల మంది ఉన్నారు. వారి శరీరాలు పంచభూతాలతో తయారయ్యాయి. ఈ పంచభూతాల నుంచే మనకు శక్తి, వివేకం, జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానం ద్వారా మనం జీవితానికి నిజమైన అర్థాన్ని అర్థం చేసుకుంటాము. అంటే జీవితం ఎలా మరియు ఎటువంటి రీతిలో జీవించాలి అన్నది. ధర్మం ఎవరూ వ్యక్తిగత హక్కు లేదా ఆస్తిగా ఉండకూడదు. ధర్మం అందరికీ సమానంగా ఉండాలి. ధర్మం మరియు రాజకీయాలు ఒకే నాణెం యొక్క 2 వైపులు. ధర్మం మరియు రాజకీయాలు నుండి ఒకదాన్ని కూడా తీసేసుకుంటే అది ఉప్పు లేకుండా ఆహారంలా అవుతుంది. మనం అందరూ ధర్మంపై ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ధర్మం యొక్క మూలమంత్రం ఇది. మనం మన వివేకం కింద ఉండాలి. మనం చాలా సులభంగా మరియు సాధారణంగా ఉండాలి. ఎలా అంటే నీరు మరియు గాలి చాలా సులభంగా మరియు సాధారణంగా ఉంటాయి. అలాగే మనం కూడా అలాంటి విధంగా ప్రవర్తించాలి. మనం అవసరానికి అనుగుణంగా నీటిని మరియు గాలిని తీసుకోగలుగుతాం మరియు విడిచిపెట్టగలుగుతాం. ఈ రోజుల్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి. దేశంలో ధర్మం మరియు రాజకీయాల పేరుతో జాతివాదం నిర్వహించబడుతోంది. రాజతంత్రం స్థానంలో కుటుంబ పాలన జరుపబడుతోంది. జాతివాదం పేరుతో, ధర్మం పేరుతో సమాజంలో జరుగుతున్న ఈ ఆటలను వెంటనే ఆపాలి. మన ధర్మం అంతగా బలహీనమా? ఎవరో ఒకరితో కూర్చునేందుకు లేదా వారిని తాకేంత మాత్రాన వారు పశుచేతన అయినట్లయితే అప్పుడు అది నిజమైన ధర్మం కాదు. ఇప్పుడు మీ అందరి మనస్సులో ఈ ప్రశ్న వస్తుంది, మరి ఈ అన్ని వ్యవహారాలు నిలిపేందుకు ఏమి చేయాలి? ఇందుకు మనం మానవత్వం చేతిని పట్టుకోవాలి. మనం మానవత్వాన్ని చేపట్టి ఒకరి ఆత్మను మరొకరితో జతచేసి ఒకరిని మద్దతు ఇచ్చి ఈ అన్ని విషయాలను అడ్డుకోవచ్చు. రామ్ నారాయణ రామ్ ద్వారా సమాజంలో వ్యాపించిన ప్రతికూల శక్తిని ఎప్పటికీ పూర్తిగా తొలగించడానికి ప్రయత్నం జరుగుతుంది. దీని ద్వారా సమాజంలో అంధకారం పోతుంది మరియు అవగాహన వెలుగులు విపోతాయి. రామ్ నారాయణ రామ్తో చెల్లిపోయిన ప్రజలు తమ జీవితం విజయవంతంగా సాగిస్తున్నట్లు మరియు వారు నిరంతరం విజయపు దారిలో ముందుకు సాగిపోతున్నారు. అందువల్ల రామ్ నారాయణ రామ్ జపం చేయండి మరియు కర్మ మరియు ధర్మం గురించి ఆలోచనలు వదిలిపెట్టండి. ఈ మంత్రంతో మీరు చేరితే కర్మ మరియు ధర్మం అన్నీ మీ నిస్సందేహ ప్రయోజనంలో జరుగుతాయి. ఒక వ్యక్తి రామ్ నారాయణ రామ్తో చేరితే అతని జీవితం స్వయంగా స్థిరంగా మారిపోతుంది. రామ్ నారాయణ రామ్ ద్వారా ప్రజలకు ఎప్పుడూ ఇదే ఉపదేశం ఇవ్వబడుతుంది. ఎప్పుడూ మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచండి. జీవితంలో ఎప్పుడూ మంచి పనులు చేయండి మరియు సాధ్యమైతే ఇతరుల భలై కోసం పని చేయండి. రామ్ నారాయణ రామ్ ద్వారా సమాజంలో వ్యాపించిన ప్రతికూల శక్తిని ఎప్పటికీ తొలగించడానికి ప్రయత్నం జరుగుతుంది.